ఓపెన్ చేసి పెట్టారు స్టేషన్లో ఫోటోలు. ఒక రిపోర్టర్ పైన అట్లా జరుగుతుందా? జర్నలిస్ట్ పైన? ఇక్కడ చూడండి, ఇలాంటి కేసులు వాదించే ముందు ఒకసారి ఆలోచించాలి. అక్రమ నిర్మాణాలపై కేసు విచారణ సందర్భంగా న్యాయవాదులకు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సూచన. అక్రమ నిర్మాణాల భవిష్యత్తులో పెనుముప్పుగా మారుతాయి. భవిష్యత్ తరాలు క్షమించవు. పార్కింగ్ అనుమతి లేని నిర్మాణాల్లో ఇరుగు పొరుగు మధ్య సఖ్యత లేని వ్యాఖ్య. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తులో ముప్పు వాటిల్లుతుందని, అలాంటి కేసులు వాదించే ముందు న్యాయవాదులు ఒకసారి ఆలోచించుకోవాలని హైకోర్టు సూచించింది. అక్రమ నిర్మాణాల్లో పార్కింగ్ లేమితో ఇరుగు పొరుగు మధ్య సఖ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. G+2 నిర్మాణానికి అనుమతి తీసుకొని మరో 2 అంతస్తులు ఎలా నిర్మిస్తారని అక్రమ నిర్మాణదారులను ప్రశ్నించింది. పిటిషన్ అక్రమ నిర్మాణదారులు అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు అనుకుంటే ఇలా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది. కాలానుగుణంగా విప్లవాలు ఉంటాయని ఇప్పుడు అక్రమ నిర్మాణాల పైన హైకోర్టు ఈ విధంగా మాట్లాడింది. మేము కూడా G+2 అనుమతులతో అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ గారు ప్రభుత్వంలో తెచ్చిన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 19 యాక్ట్లో నిబంధన ఉల్లంఘించారు, అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అంటే అలాంటి దొంగలతోనే ఆ బిల్డింగ్ సీజ్ అయింది. అలాంటి వాళ్ళతో తీసుకొని కేసులు, తప్పుడు దరఖాస్తులు తీసుకొని కేసులు పెట్టిస్తారా మీరు? అలాంటి కేసులు పెట్టించే ముందు ఓసారి మీకు తెలియదా? మీ కంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేశారు? మీ పాలకులు ఏం చేశారు? మీ ప్రభుత్వంలో జరిగింది. సీజ్ అయిన హాస్పిటల్లతో కంప్లైంట్ తీసుకొని చేపిస్తారా? సీజ్ అయిన బిల్డింగ్లతో కంప్లైంట్ తీసుకొని కేసులు చేపిస్తారా? వాళ్ళ పైన నిందలు, బ్లాక్ మెయిలింగ్ అని. ఎవరు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడు? ఈరోజు పోలీస్ శాఖ గురించి పీక్కున్నదా పోలీస్ శాఖ అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. సార్, ఈ మాటలు కాదు సార్, ప్రజలు మీ మీద నమ్మకం మెచ్చుకునేటట్టు మాట్లాడండి. మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిపక్షం అనేది ప్రజల విశ్వాసం పెంచుకోవాలి, విమర్శలు తెచ్చుకోకూడదు. నెక్స్ట్ సాక్షి స్థానికంపై 7వ నిర్ణయం. న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానం. గల్లా పట్టి నిలదీయండి. జూబ్లీస్ ప్రచారం రౌడీ సీటర్లు వీరంగం చేస్తున్నారు. ఉప ఎన్నికపై సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత. బీఆర్ఎస్ పార్టీలో తీన్మార్ మల్లలను కండగా నరికి చంపుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. అలా ఏం లేదు ఆ రోజు ఈ రౌడీ సీటర్లు కనబడలేదా? విద్యార్థి ఖాతాకే ఫీజు, డేటా సెంటర్. ఈ రౌడీ సీటర్లను ఎవరు ప్రోత్సహించారండి? రౌడీ సీటర్లను ఎవరు ప్రోత్సహించారు? మీ పార్టీల నాయకులే తయారు చేస్తారు, ప్రజలు ఎవరు ప్రోత్సహించరు. మీ